హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్స్ దగ్గర ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌ని కూడా తాకాయి. నాన్ వెజ్ పల్లవి ప్రశాంత్‌ని కోట్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. సరే ఒకసారి ఆ వీడియోని పక్కన పెట్టేసి పల్లవి ప్రశాంత్‌ని గురించి మనం పరిశీలిద్దాం. పల్లవి ప్రశాంత్ అతనికి 1.1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్. ఇన్‌స్టాగ్రామ్ పేజీని మీకు స్క్రీన్‌షాట్ మీకు మీ ముందు పెడతా ఉన్నాను. ఇదిగో చూడండి క్లియర్‌గా అతనికున్న ఫాలోయింగు. ఇంత పెద్ద ఫాలోయింగ్‌ని పెట్టుకొని బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేయాల్సిన అవసరం పల్లవి ప్రశాంత్‌కి ఏంటి? ఫస్ట్ బేసిక్ క్వెషన్. రెండోది ఈ పల్లవి ప్రశాంత్‌కి 'బిగ్ బాస్' విన్నర్ కావటం వల్ల దాదాపుగా 50,00,000 వరకు అమౌంట్ వచ్చింది. సబ్జెక్ట్ టు కరప్షన్ ఇంకేమైనా తేడా ఉంటే పల్లవి ప్రశాంత్ చెప్పాలి. 'బిగ్ బాస్' హౌస్‌లో పల్లవి ప్రశాంత్ చేసిన హామీ ఏందంటే నాకు విన్నర్ అయితే నాకొచ్చే డబ్బును రైతులకు సాయం చేస్తానన్నాడు. ఏ రైతుకు సాయం చేశాడో పల్లవి ప్రశాంత్ చెప్పాలి. నేనైతే ఎక్కడ ఏ రైతుకి సహాయం చేసినట్టు వినలేదు. ఎవరైనా రైతులు మాకు పల్లవి ప్రశాంత్ సాయం చేశాడు, మాకు డబ్బులు ఇచ్చాడని ఉంటే ప్లీజ్ కామెంట్ ఇట్. ప్లీజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. అది కూడా నేను కన్సిడర్‌లో తీసుకుంటాను. పలానా రైతు పల్లవి ప్రశాంత్ సాయం చేశాడన్న విషయాన్ని కూడా చెప్తాను. ఎవరికీ సాయం చేసినట్టు నేను వినలేదు. నేను చూడలేదు. సరే ఇంకోటేందంటే పల్లవి ప్రశాంత్ నువ్వు సాయం చెయ్యి, చేయకపో నువ్వు సంపాదించుకున్న డబ్బు కాబట్టి నీ ఇష్టం వచ్చింది వాడుకో. నీకు సంబంధం లేదది. కానీ సమాజానికి విద్రోహం కలిగించే పనులు, జనాన్ని బురిడి కొట్టించే పనులు, జనాన్ని నాశనం చేసే పనులు చేసావు గదా! దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఏంటి నీకు ఒకప్పుడు నీ స్థాయి ఏంటి? యూట్యూబ్ ఛానల్ దగ్గరికొచ్చి భయ్యా నేను రైతు బిడ్డని. నన్ను ప్రమోట్ చేయరా ప్లీజ్. నేను ఎదిగితే రైతులకు ఉపయోగపడతాను అని ప్రమోషన్‌లు అడుక్కున్నాడు యూట్యూబ్ ఛానల్‌ని. యూట్యూబ్ ఛానల్ దగ్గర ప్రమోట్ అయ్యి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యి, తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంట్రీ కొట్టాడు. సరే అయినా ఎవరిని ప్రమోషన్ అడుక్కున్నా అతనికి ఒక టాలెంట్ ఉంది. ఎంకరేజ్ చేశారు. రైతు బిడ్డ అని అంటున్నాడు. ఒక రైతు బిడ్డ తప్పేముందని చాలామంది ఎంకరేజ్ చేశారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి పోయి రైతు బిడ్డ అని చెప్పుకొని ఒక ఎమోషనల్ కనెక్టివిటీని ప్రజలతో పెంచుకున్నాడు. కేవలం రైతు బిడ్డ అని చెప్పుకోవటం ఫలితంగా, అతని ఎమోషన్‌కి కనెక్ట్ కావటం ఫలితంగా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాడు. కేవలం రైతు బిడ్డ అని ఒక ఎమోషన్‌ని పండించడం ఫలితంగానే అతనయ్యాడు. అతనిది ఎర్రవెల్లి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గరలో ఉంటాయట భూములు. దగ్గర 10 ఎకరాల భూములు ఉంటాయని వింటున్నా. ఒక ట్రాక్టర్ ఉందని వింటున్నా. ఒక కారు మహీంద్రా ఎస్‌యువి కారు కూడా కొన్నాడు. బంగారం కూడా పెద్ద ఎత్తున కొన్నాడు. 10 ఎకరాల భూమి కూడా ఉంది అని చెప్పేసి. అంతా బాగుంది లైఫు. కానీ ఈ తప్పుదారే బాలేదు. అసలు పల్లవి ప్రశాంత్‌ని నేను స్ట్రెయిట్‌గా అడగదలుచుకున్నా. నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాపులకి అమ్మ, అబ్బా ఎవడు? ఒక పల్లవి ప్రశాంత్‌ని కాదు ఇమ్రాన్‌నైనా అడగదలుచుకున్నా నేను. లేదు విద్యు గౌడ్‌నైనా, లోకల్ బాయ్ నానినైనా అడగదలుచుకున్నాను. జైల్‌లో ఉన్నాడు. సమాధానం చెప్పలేడు. ఎవరు వీటికి అమ్మ, అబ్బా? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యాప్‌లు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి? వీటి ఐపీ అడ్రెస్ ఎక్కడివి? తీవ్రవాదుడియా? సంఘ విద్రోహ శత్రుయా? పాకిస్తానోడియా? తెలుసా మీకు అసలు కనీసం? మీరు ప్రమోట్ చేస్తున్న యాప్ ఎవరిదో మీకు తెలుసా? మీరు చాలామంది చెప్పేదేందంటే సజ్జనాలతో సహా అందరూ మాట్లాడుతుందేంటంటే, వీళ్ళ వల్ల జనాన్ని బురిడి కొట్టించారు. ఆర్థికంగా వీళ్ళని నమ్మి చాలామంది మోసపోయారు, నష్టపోయారు. రోడ్డు మీద చాలామంది పడ్డారు, చాలామంది చచ్చిపోయారు. ఇయన్నీ చెప్తున్నారు. ఇదంతా నాకు అనవసరం అబ్బా! ఇదంతా మాట్లాడాల్సిన మాటే మాట్లాడుతున్నారు. 100 మంది మాట్లాడుతున్నారు. ఆ విషయాలు వాళ్ళు మాట్లాడతారు. కానీ నేను మాత్రమే అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ యాప్‌లు ఎక్కడివి? ఎవడివి? ఈ యాప్‌లు ఆడటం వల్ల జనం డబ్బు ఎక్కడికి పోయింది? విదేశాలకు పోయిందా? టెర్రరిస్ట్ చేతిలోకి పోయిందా? సంఘ విద్రోహ చేతుల్లోకి పోయిందా? ఈ సమాజాన్ని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళ పేరుకి, కులాల పేరిట, మతాల పేరిట విధ్వంసాలు రెచ్చగొట్టే వాళ్ళ చేతికి, టెర్రరిస్టుల చేతికి పోయిందా? అంటే రైతు బిడ్డ అని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ టెర్రరిస్ట్‌కు భయపడ్డాడా? నాకు ఈ సమాధానం కావాలి. ఇగో చూడండి. పొలం దగ్గర పల్లవి ప్రశాంత్. తర్వాత వాళ్ళ నాన్నతో పల్లవి ప్రశాంత్. చివరికి 'బిగ్ బాస్' హౌస్‌లో గెలిచిన తర్వాత నాగార్జున గారితో పల్లవి ప్రశాంత్. ఈ స్థాయొచ్చింది. ఈ స్థాయి ఇచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకొని రైతులకు ఉపయోగపడలేదు. పడకపోగాక. ఎవడికి ఉపయోగపడ్డావో, ఎవడికి ఉపయోగపడలేదో సరే పోనీ. నీ డబ్బులు పంచావో, నువ్వే ఉంచుకున్నావో అది కూడా పోనీ నాకనవసరం. మాటలు చెప్పావు, మాయలు చేసావు, బతుకుతున్నావు బతుకు. కానీ ఈ దొంగ పనులేంటి? ఈ దొంగ పనులేంటి? అసలు కనీసం కామన్ సెన్స్ లేదబ్బా! మనం ఒక వ్యాపార ప్రకటన చేస్తున్నప్పుడు వారు ఎవరిది? ఈ ప్రకటన చేస్తే ఎవడికి లాభం అని తెలుసుకోవద్దా? డబ్బులు ఇచ్చేస్తే ఏ పనైనా చేస్తారా? ఎంత లంగా పనైనా ఈ దేశానికి ఉపయోగపడని నష్టం చేకూర్చే పనైనా చేస్తారా? డబ్బుల కోసం ఎంత గడ్డైనా తింటారా? ఎంత కక్కుర్తైనా పడతారా? డబ్బు మాత్రమే ఇంపార్టెంటా? ఇంకేం విలువలనేవి ఉండవా మనకి? అరే! ఈ భూమి మీద బతుకుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, ఈ నీరు తాగుతున్నాం, ఈ అన్నం తింటున్నాం. పైగా రైతు బిడ్డ అని నేను బతుకుతున్నా. రైతులు పండించే పంట నేను తింటున్నా, అన్నం తింటున్నా. గడ్డి తింటలేదు, అన్నమే తింటున్నా. ఈ దేశానికి ఉపయోగపడే పని చేస్తే చేయాలి. లేదా
అది చేయలేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. కానీ ఈ దేశానికి నష్టం చేకూర్చే పనులు చేయకూడదు అని కొద్దిగానే కామన్ సెన్స్ ఉండదా మీకు? ఏం తక్కువైంది పల్లవి ప్రశాంత్ నీకు? దగ్గర దగ్గర 50,00,000 వరకు వచ్చిందా సబ్జెక్ట్ ఆఫ్ కరప్షన్? తర్వాత నీకు 10 ఎకరాల భూమి ఉందా? తర్వాత ఒక ట్రాక్టర్ ఉందా? తర్వాత ఒక కారు ఉందా? తర్వాత గోల్డ్ ఉందా? ఇంతున్నాయి కదా నీకు. సొంత ఇల్లు ఉందా? ఇయన్నీ ఉన్నాయి కదా! మల్లన సాగర్ దగ్గరలో. ఏం ఏం తక్కువని చెప్పు నీకు? తర్వాత నువ్వు ఇంతకుముందు వాణిజ్య ప్రకటన చేసేవాడు. షాపింగ్ మాల్స్‌కి వాణిజ్య ప్రకటన చేసేవాడివి. 30,000 నుంచి 40,000 వచ్చాయా? 30,000 నుంచి 40,000 ప్రతి దానికి వచ్చాయా? కొన్నిసార్లు 40 నీ స్థాయి పెరిగిన తర్వాత 40, 50 అయింది. 50, 60 అయ్యుండొచ్చు. నెలకు 2, 3 లక్షలు సంపాదిస్తావు కదా! ప్రమోషన్‌లు చేసి సరిపోవా? బట్టల షాపులో ప్రమోషన్ చేసి 2, 3 లక్షలు సంపాదిస్తావు కదా! సరిపోవా నీకయ్యి? నెలకు 2, 3 లక్షలంటే సంవత్సరానికి 36 లక్షలు. సరిపోవా నీకు? అది కాక బిగ్ బాస్‌లో పెద్ద అమౌంట్ హ్యూజ్ అమౌంట్ ఒకసారిగా వచ్చింది కదా! ఎంత డబ్బు కావాలి చెప్పు? ఎంత డబ్బు కావాలి? సరే డబ్బు కావాలి, కష్టపడి సంపాదించుకో. కానీ ఈ పనులేంటి? ఈజీగా డబ్బు రావటం కోసం ఏది పడితే అది చేస్తారు. మళ్ళీ వాళ్ళని మీరు గుడ్డిగా ఫాలో అవుతారు. పల్లవి ప్రశాంత్ జిందాబాద్. ఏది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పుడు ఏంటి ఆ నినాదాలేంటి? ఆ కొట్లాటేంటి? బస్సులు పాల్గొట్టడం ఏంటి? పోలీసోడిని విడిది. ఎవడు పల్లవి ప్రశాంత్ పోలీసోడికి కౌంటర్ ఇచ్చేంత, పోలీసోడి మీద విరుచుకుపడేంత వీడియో తీయాలా? తీసపోయి జైల్లో పెట్టారు. సరే జైల్లో వచ్చిన తర్వాతైనా రియలైజ్ అయ్యి సమాజం కోసం ఉపయోగపడేలా, రైతు కోసం ఉపయోగపడేలా, ఉపయోగపడకపోయినా ఒక మంచి జీవితం గడిపేలా బతికితే బాగానే ఉంటుంది. ఏంది బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఏంటి? నేను బేసిక్‌గా సజ్జనార్ గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. మీరు డిమాండ్ మీరు వాళ్ళ నుంచి రాబట్టాల్సింది ఈ యాప్ ద్వారా మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంతమంది నష్టపరిచారు మాత్రమే కాదు. వీళ్ళు ఈ యాప్లు ఎక్కడివి అసలు ఈ యాప్లు? ఎవరి యాప్లకి ప్రమోట్ చేశారు ఇది కావాలి. ఎవరి యాప్లకి, వాళ్ళ అమ్మ అబ్బా ఈ యాప్లు అమ్మ అబ్బా ఎవడు? ఈ దేశాన్ని నష్టపరిచే, ఈ దేశంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే, ప్రజల్ని చావగొట్టే విద్రోహ శక్తుల యొక్క యాప్లు ప్రమోట్ చేశారనేటువంటిది నాకున్న బలమైన అనుమానం. అది తేలాలి, అది తేల్చాలి. వీళ్ళని జైల్లో పెట్టి మేపొద్దు, మళ్ళా బెయిల్ వచ్చి బయటకు రావద్దు, బయటకు రాకుండా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఏపీ గవర్నమెంట్లో బూతులు తిట్టిన అరెస్ట్ అవుతున్నారు. ఒకసారి బూతులు తిట్టిన కేసులో బెయిల్ వచ్చిందనుకో మరో కేసులో బుక్ చేస్తున్నారు. వీళ్ళని కూడా ఏం చేయాలంటే వీళ్ళు దాదాపు ఒక 50, 60 యాప్లు ప్రమోట్ చేసి ఉంటారు కదా, 50, 60 వీడియోలు ప్రమోట్ చేసి ఉంటారు కదా, ఏ వీడియోకి ఆ కేసు పెట్టాలి. ఒక వీడియో కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారనుకో మరి ఇంకో వీడియో ప్రమోట్ చేసిన దాని కేసులో అరెస్ట్ చేసి లోపల పడేయాలి. వీళ్ళు కొన్ని సంవత్సరాల వరకు బయట రావద్దు. భయం పుట్టాలి యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి. ఏమైతే 3 నెలలు జైలుకి పోతాం, బెయిల్ వస్తుంది అనుకునే పరిస్థితి ఉండద్దు. ఏ వీడియోకి ఆ వీడియో కేసుని సపరేట్గా పెట్టాలి. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో లోపల పడాలి. మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఇంకో కేసులో లోపల పడాలి. ప్రతి వీడియో ఒక కేసు బుక్ చేయాలి, సపరేట్గా బుక్ చేయాలి. ఆ విధంగా సైబర్ క్రైమ్‌లో కొంచెం టెక్నికల్‌గా ఆలోచించాలి. ఈ కేసులు అట్లా బుక్ చేయొచ్చా లేదా అనేది. ఈ యాప్‌ను ప్రమోట్ చేసే వాళ్ళ మీద కఠినత్వమైనటువంటి వైఖరి ఉండాలి. జైల్లో పెట్టి మేపాల్సిన అవసరం లేదు వీళ్ళని బయట చెప్పాల్సిన అవసరం లేదు. బయట తిరగటానికి వీళ్ళు అనర్హులు. మీ దృష్టిలో సమాజాన్ని బురిడి కొట్టించి, సమాజాన్ని నష్టపరిచి, యువతని చావటానికి కారణమై ప్రేరేపించినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు వీళ్ళు. దేశద్రోహానికి పాల్పడ్డారు అంటే నా బలమైన అనుమానం. ఎందుకంటే ఆ యాప్లు వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్టులు ఉన్నారు అనేటువంటిది నా బలమైన అనుమానం. అవి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా సైంటిఫిక్‌గా కనిపెట్టాలి. వాళ్ళ మీద ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్. ఎవడిది యాపు? నువ్వు ప్రమోట్ చేసిన యాప్‌కు అమ్మ అబ్బా ఎవడు? ఎక్కడి నుంచి యాప్ వచ్చింది? నిన్నెవరు అప్రోచ్ చేయాలి? అప్రోచ్ అయినోడిని నువ్వు అడిగావా? యాప్ ఎక్కడిది? ఎవడు క్రియేట్ చేశాడు? ఏ దేశం నుంచి ఈ యాప్ క్రియేట్ అయింది? ఏ ఐపీ అడ్రస్ నుంచి యాప్ క్రియేట్ అయింది? ఈ డబ్బు ప్రమోట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది అడిగావా అసలు? అడిగావా? చాలామంది ఈ థమ్సప్ యాడ్ చేసిన వాళ్ళు, పెప్సీ యాడ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు. ఇవన్నీ చిన్నవబ్బా, ఇవన్నీ చిన్నవి. కానీ ఈ బెట్టింగ్ యాప్లు అసలు ఈ సమాజాన్ని విద్రోహం చేసి శత్రు క్రియేట్ చేస్తున్నాయి అనేది నా బలమైన అనుమానం. ఈ బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు ఇవన్నీ కూడా ఎవడో తెలియని ఒక అదృశ్య శక్తి తయారు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో కుదురుతున్నాడు. వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళని చూసి మనం ఫాలో అవుతున్న ద్వారా మళ్ళా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడు గుంజుకుపోతున్నాడు. వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారు చేస్తున్నాడు.
టెర్రరిస్టులకి డబ్బులు రాకుండా ప్రపంచం మొత్తం అడ్డుకట్ట వేస్తా ఉంటది. వాడి దగ్గరే డబ్బులు పోతే ఆయుధాలు కొంటాడు. ఆయుధాలు తయారు చేస్తాడు. బాంబులు తయారు చేసి ప్రపంచం మీదకి వదులుతాడు. అణ్వాయుధాలు తయారు చేస్తాడు. హైజాకులు చేస్తాడు. కిడ్నాప్‌లు చేస్తాడు. దేశాన్ని బెదిరిస్తాడు. సమాజాన్ని చంపుతాడు. మన హైదరాబాద్‌లో ఎన్ని జరగాలి? లుంబినీ పార్క్ దగ్గర బాంబు దాడి, కోఠిలో బాంబు దాడి. ఎన్ని జరగాలి? ఎంతమంది చచ్చిపోవాలా? ఇలాంటోళ్ళకి డబ్బులు రావడానికి ఉన్న మార్గం ఏందంటే, ఇలాంటి యాప్‌లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. అంటే వీళ్ళు యాప్‌లు ప్రమోట్ చేయడం ద్వారా అట్లాంటోళ్ళకి ఉపయోగపడదలుచుకున్నారు. ఇది ఎంత పెద్ద నేరం చెప్పండి. ఈ నేరానికి ఓ థమ్సప్ యాడ్ చేసేవాడికి, ఓ పెప్సీ యాడ్ చేసేవాడికి చాలా తేడా ఉంటది. అందరిని ఒక ఘాటుకి కట్టొద్దు మనం. కాబట్టి దీని మీద మాట్లాడాలనేది మాత్రం నేను చాలా పెద్ద ఎత్తున అడుగుతున్నాను. నేను మాత్రమే మన నుంచి ఈ వీడియోలు చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఈ డిమాండ్‌ని పెద్ద ఎత్తున రేపండి. వీళ్ళు యాప్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనే విషయాన్ని మీరు కూడా అడగండి. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకోండి. అసలు నువ్వు ఏ యాప్‌లు ప్రమోట్ చేసావు? ఆ యాప్ ఎవరిది అని అడగండి. ఆ యాప్ ఎవరిది అని అడగండి. థాంక్ యూ.